అవు. సార్ ఈ మధ్యన నేను మీకు రిపీటెడ్గా చెప్తానే ఉన్నా. మొన్న మీరు కలెక్షన్స్ గురించి ఒక మాట మాట్లాడారు, ఫేక్ కలెక్షన్స్ గురించి, పైగా వ్యూస్ గురించి మాట్లాడారు. ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే రాజు గారితో మీరు ఇది అడగండి, మీరు క్వశ్చన్ చేయండి అని మీరే మాకు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే రాజు గారిలో ఈ మధ్యలో ఏదో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది వరకు అన్నీ చూసి చూడనట్టు చాలా క్యాజువల్గా పోయేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని ఆగి దాని గురించి మాట్లాడాలి, వీలైతే మార్చాలి, వీలైతే జనాల్లో కూడా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే తపన ఎక్కువ కనపడుతుంది. ఏంటి అసలు ఎందుకు? అంటే బేసిక్గా నాకు ఇది ఇన్నర్లా చాలా రోజుల నుంచి నేను ఫేస్ చేస్తున్నాను. ఇందాకే ఇప్పుడు మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ బాగుంది, ఒక మాట గురించి అన్నారు. అంటే ఏదన్నా రైట్ రాంగ్, ఇక్కడ ఏముంటుంది రైట్ రాంగ్, అల్టిమేట్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆడుతుంది, సినిమా బాగాలేనప్పుడు ఆడదు, అది ఎవరికైనా. కానీ ఆ మంచి సినిమా వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని ఏదో చేయాలని తప్పటడుగులు వేస్తుంటే తప్పు. అది నాకు లోపల చాలా రోజుల నుంచి నేను మదన పడుతుంది. ఇప్పుడు దిల్ రాజు చెప్తేనే జనాలు నమ్ముతారా? జనాలు దిల్ రాజు చెప్తే ఇండస్ట్రీలో మార్పు వస్తుందా? నో, అది వస్తుందని ఆలోచన ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన. మనం తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది ఎందుకు చేయాలి మనం ఆలోచించాలని. దీనివల్ల మనకు అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. రైట్ కాంటెంట్ ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ప్రేక్షకుని మనం థియేటర్కి తీసుకురావడం ఎలా, అదే ఆలోచించుకోవాలి. ఇలాంటి వాపులతో పనిచేయడం కాదు. మనం చూపించుకొని వాపు అనుకోవడం ఎందుకు? వాపును చూపిస్తూ నాకు ఇది ఇంత ఉందని మనం చూపించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు మానేషో ఫుల్ చేయట్లేదు కదా. మనం రాంగ్ నంబర్స్ తీసుకొని రాంగ్ ఇయర్స్ చూపిస్తే వాళ్ళు థియేటర్కి వస్తున్నారా? రావట్లేదు. అట్లీస్ట్ వీ వాంట్ రియలైజ్, ఓహో రైట్ కాంటెంట్ వెళ్తుందా లేదా, కంటెంట్ వెళ్ళకుంటే మనం ఏం చెయ్యాలి. ఇప్పుడు నేను తమ్ముడికి వాళ్ళు ఎందుకు నేను దిగి ప్రమోషన్ చేస్తున్నాను, మంచి సినిమా చేతిలో ఉంది, ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలి, రాంగ్ రూట్లో కాదు. రేపు మార్నింగ్ షో పడ్డ తర్వాత ఫ్రైడే రోజు మంచి సినిమా అన్నప్పుడే ఈవినింగ్ ఫస్ట్ షోల నుంచి జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ నేను చూస్తే నితిన్ గారు ప్రీవియస్ సినిమా ట్రైలర్లకి ఒక 16-17 మిలియన్లు ఉన్నాయి. సరే ఇప్పుడు మనం అది మాట్లాడకూడదు కానీ ఎందుకు వచ్చినాయి అనేది. ఇప్పుడు మీ దాంట్లో చూస్తే 3-4 మిలియన్స్ ఉన్నాయి. సో పాట రిలీజ్ చేశారు. ఆ స్టాటిస్టిక్స్ మీకు వెనకాల ఏదైతే కనపడుతున్నాయో దాని ద్వారా ఏదన్నా ఫైండింగ్స్ వచ్చినాయో మీకు అర్థమవుతుంది కదా. ఓకే, మనది ట్రైలర్ 4 మిలియన్లు రీచ్ అయింది అంటే ఇది ఒరిజినల్. 4 మిలియన్లు అంటే 40 లక్షల మంది మన ట్రైలర్ చూసారు. రిపీటెడ్గా చూసిన వాళ్ళని తీసేసిన ఒక 30 లక్షల మంది. ఓకే, ఒక 30 లక్షల మంది దగ్గరికి మన ట్రైలర్ వెళ్ళింది. రేపు అది టికెట్గా ఏమైనా కన్వర్ట్ అవుతుందా? సినిమా మార్నింగ్ షో పడ్డ తర్వాతనే కన్వర్ట్ అవుతుందా? ఈ పాట ఇంతే రీచ్ అయింది, రేపు ఇచ్చేది ఎలా, నెక్స్ట్ 10 days ప్రమోషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవి జెన్యూన్. అదే అక్కడ పేరుకే 10 మిలియన్ 12 మిలియన్లు చూసారన్న ట్రైలర్ అని చూపిస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మన మైండ్ సెట్ అక్కర్లేదు, సినిమాకు పని చేస్తున్న వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. అది డైరెక్టర్ కానీ సార్ మన 10 మిలియన్లు చూసారు సార్, ఒరే ఒరిజినల్ కాదురా అది చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు కాంటెంట్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలా మందికి సినిమాకు పని చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు. సార్ రాజు గారు, మీకు మీ నోటీస్కి వచ్చిందో లేదో కానీ ఏదైనా ఇండస్ట్రీలో పబ్లిసిటీ కోసం కొంచెం ఫేక్ చేస్తే మనం ఒక 1 or 2 daysకి అది మనం ఫేక్ చేసామని మనమే మర్చిపోయి అదే రియాలిటీ అని చెప్పి మనమే నమ్మేసేలా కూడా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఎస్, నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు నా కాంపౌండ్లో నేను తీసిన సినిమాలకి పక్క సినిమాకి ఈ సినిమాకి చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది. అదర్ ప్రొడక్షన్ హౌస్లో అందరూ క్లోజ్గానే ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా. ఒరిజినల్ ఎంత ఉంది అంటే ఒక నెంబర్ చెప్తున్నారు. మరి ఎందుకంటే ఏం చేస్తామండి తప్పట్లేదండి అంటే అరే ఎవరిని ఇప్పుడు నీ దగ్గర ఆగిపోదు, నీ వల్ల నెక్స్ట్ ప్రొడ్యూసర్కి, దానివల్ల ఇంకో ప్రొడ్యూసర్కి, ఇది ఇంటర్లింక్. అరే అలా 10 మిలియన్స్ వచ్చింది మనకు రాకుంటే ఎట్లా, మనకు రావాలంటే వేయండి ఎందుకు డబ్బు స్పెండ్ చేస్తున్నాం? డబ్బు వేస్ట్. 2 రియాలిటీ తెలియట్లేదు, రియాలిటీ తెలియాలి. ఇప్పుడు మనం కూడా మన మీద మనమే ప్రెజర్ పెట్టుకుంటున్నాం కదా. పోస్టర్ వేసి 24 మిలియన్లో హైయెస్ట్ ఫస్ట్ నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 ఏ రేట్లు వేసి మన మీద మనమే కదా ప్రెజర్ పెట్టుకున్నది. అది కూడా సో గుడ్ సినిమాకి ఇవన్నీ హెల్ప్ చేయట్లేదు. ఓకే సార్, ఒకటి ఆన్ ది ఫేస్ డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని. బయట కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే గేమ్ చేంజర్ తర్వాతే రాజుగారిలో ఈ మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ స్ట్రగుల్ నో అంటే ఒక సినిమాని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది నేను చాలా రోజుల నుంచి నేను లోపల మదన పడుతున్నాను. అరే ఒకటి రియాలిటీ లేకుండా మనం ఫాల్స్లో ఎందుకు ఉండాలి? మెల్లిమెల్లిగా ఏమైంది, నా పిఆర్ఓలకి నాకు కాన్ఫ్లిక్ట్. అది ఆ పిఆర్ఓల దగ్గర నుంచి మెల్లిగా హీరో మేనేజర్ దగ్గరికి వెళ్ళో, సార్ పక్క సినిమా వస్తుంది మీ కాంపౌండ్లో ఇలా వేయరంట కదా. అరే ఎందుకు వెయ్యాలి?
అనే దగ్గర నాకు స్టార్ట్ అయింది. ప్రతి సినిమాకి సమాధానం ఇచ్చుకోవడం ఎందుకు, ఓకే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయిపోతే అయిపోయింది కదా. ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే కనీసం రియాలిటీలోకి వస్తాం. నెక్స్ట్ జరగబోయేదన్నా నా మీద ప్రెషర్ ఉండదు. రాజుగారు ఇంతే అబ్బా ఒరిజినలే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పక్క సినిమా ఇంత ఉంది, మీ సినిమా ఇంత ఉంది అంటే నాది ఒరిజినల్ నేను అనౌన్స్ చేశా. నాది ఒరిజినల్ అనౌన్స్ చేసినట్టు పక్క తప్పే కదా. అంతే కదా, సింపుల్ సార్. కాకపోతే ఇప్పుడు మీరు నిజంగా ఈవేళ అయితే ఫేక్ చేయకూడదని చెప్పి ఒక డిసైడ్ అయ్యారు. బట్ మీ చేతుల్లోంచి కంట్రోల్ లాక్కుని ఇప్పుడు హీరోలు అవన్నీ చేస్తే జరిగింది ఆల్రెడీ. అలా జరిగితే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఇంత స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కూడా అలా జరిగితే ఏం చేయబోతున్నారంటే కర్మ అనుకొని ముందుకెళ్ళాలి.